గౌరవనీయులైన తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లందరికీ నేను మీ రవి ప్రతాప్ ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాలను అదే ముఖ్యంగా తాజా సమాచారాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ టాపిక్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఈరోజేనండి. ఇది స్పెషల్గా ఇన్ సర్వీస్ టీచర్లకు మాత్రమే ఒక నోటిఫికేషన్ వస్తుందండి. ఈవేళ రావాలి. బహుశా ఈవేళ సాయంత్రం అంటే 21/7/2026 తారీఖున అంటే ఈ రోజునే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందండి. ఈ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. ఇది ఇన్ సర్వీస్ టీచర్ వాళ్ళకు మాత్రమే స్పెషల్ టెట్. గవర్నమెంట్ వాళ్ళు మన నాయకులకు ఇచ్చిన మాట ప్రకారము, మన సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారము స్పెషల్ టెట్ జరపడం జరుగుతుంది. ఈ స్పెషల్ టెట్లో ప్రతి ఒక్కరూ పాస్ అయిపోయేసేసి తెలంగాణలో ప్రతి ఒక్కరూ టెట్ క్వాలిఫైడ్ టీచర్స్గా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ యొక్క స్పెషల్ టెట్ ఎవరెవరు రాయాలి అంటే గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు రావచ్చు, మైనర్ చేంజెస్ రావచ్చేమో. ఓకే, ఎనీహౌ ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ and private, aided and unaided management schools are permitted to appear for TG TET conducted by the state government or CTET conducted by the central government. ఇది గత నోటిఫికేషన్ వరకు అంటే ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ ప్రకారం ఎవరెవరు రాయాలి అని చెప్పేసి ఉందన్నమాట. నా ఉద్దేశంలో ఈ యొక్క నోటిఫికేషన్లు, ఈ రూల్స్ దీన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్క టీచర్ రాసేసేయడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎవరు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయినా, అదేవిధంగా కేజీబీవీస్ అయినా, ఇంకే టీచర్స్ అయినా కానీ ఈ యొక్క నోటిఫికేషన్స్ సంబంధం లేకుండా ప్రతి ఒక్క టీచర్ రాసి నేను టెట్ క్వాలిఫైడ్ టీచర్ అని మనకు ఒక ముద్ర వేసుకున్నామంటే మనము ఫుల్లీ పవర్ఫుల్గా ఉంటామన్నమాట. ఓకే, ఎనీహౌ గతంలో ఏ విధంగా ఉంది మన రిజల్ట్స్, ఇంకా మన తెలంగాణలో ఇంకా ఎంతమంది రాయాలి అనేది ఇక్కడ ఒకసారి మీకు చెప్తానండి. ఒక్కసారి మీరు చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గత రిజల్ట్స్ ఒకసారి చూసామంటే మనకు జూన్ 2026 సంవత్సరంలో మనకు టెట్ పెట్టారండి. ఒకసారి జనవరిలోకి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జూన్లో పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ రిజల్ట్స్ గురించి మనం పట్టించుకున్నామంటే జూన్లో ఎంతమంది అప్లై చేశారు? 28,151 మంది అప్లై చేస్తే అందులో అటెండ్ అయ్యింది వచ్చేసి 23,623 మంది అటెండ్ అయ్యారండి. ఇది వరకు మీకు చెప్పాను, ఒక వీడియోలో కూడా రిలీజ్ చేశాను నేను. తర్వాత అందులో పాస్ అయింది చాలా తక్కువ మొత్తంలో పాస్ అయ్యారు. అది 8,809 మంది మాత్రమే. అంటే 37.3% మాత్రమే పాస్ అయ్యారు. ఇంకా మనకి ఎంతమంది ఉన్నారంటే 19,342 మంది టీచర్లు ఇంకా టెట్ మన తెలంగాణ రాష్ట్రంలో పాస్ కావలసి ఉంది. ఈ 19,342 మంది ఈ యొక్క స్పెషల్ టెట్లో పాస్ అయిపోవాలి అని నేను అనుకుంటున్నాను. నాకన్నా ముందుగా గవర్నమెంట్ అనుకునే మనకు స్పెషల్ టెట్లు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు జరపబోయే స్పెషల్ టెస్ట్కి బాగా ప్రిపేర్ కండి. 45 రోజులు మాత్రమే ఉంది. 45 రోజులు మాత్రమే ఉంది. స్కూల్లో మనం పాఠాలు చెప్తాము, ఇతర పనులు చేస్తాము, అన్నీ చేస్తాము. కానీ నైట్లో మీరు స్పేర్ చేసుకోండి. కనీసం ఒక 5 hours or 6 hours చదువుకోండి. నైట్ కొంచెం కష్టతరమైన పనే. అందులో సబ్జెక్ట్స్ కూడా కొంతమందికి వేరే సబ్జెక్టులు ఉంటాయి. ఇది తప్పదిక, అది పాలసీ మ్యాటర్, మనం ఏం చేయలేం. మనం గవర్నమెంట్ చెప్పిన ఎగ్జామినేషన్ పాస్ కావాల్సింది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి కొంచెం గట్టిగా కూర్చున్నామంటే తప్పనిసరిగా పాస్ అయిపోతాం. అందుకే ఎప్పటికప్పుడు తాజా సమాచారాలు మన తెలంగాణ ఉద్యోగులందరికీ ఇస్తూ ఉంటానన్నమాట. నేను ఉపాధ్యాయుని కాబట్టి ఉపాధ్యాయులపైన కొంచెం ఫోకస్ ఉంటుందన్నమాట. ఓకే, ఎనీహౌ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మీకు సిలబస్ ఒక్కసారి రివైజ్ చేసుకోబోతున్నాను. ఈ 45 రోజుల్లో మీకు చక్కనైన సిలబస్ నేను పంపిస్తాను, చక్కనైన పాయింట్స్ నేను ఇస్తూ ఉంటాను. ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది. పాస్ అయిపోవాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. మీరందరూ పాస్ అయిపోతారని చెప్పేసి నా ఆశ, అభిలాష. ఓకే, తర్వాత నెక్స్ట్ సిలబస్కి వెళ్దామా? ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే టీజీ టెట్ పేపర్ 1 ఇది ఎవరెవరు రాయాలి అంటే ఎస్జిటీస్ మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ వీళ్ళిద్దరికీ ఈ యొక్క పేపర్ 1 రాయవలసి ఉంటుందన్నమాట. అంటే డిఎడ్ సిలబస్లో ఉంటుంది. డిఎడ్ బిఎడ్ చేసి ఎస్జిటీస్గా ఉన్నా, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్గా ఉన్నా వాళ్ళకి సిలబస్ ఏంటంటే డిఎడ్ సిలబస్ అంటే కొద్దిగా ప్రశ్నల యొక్క స్థాయి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అంటే బీఈడి స్థాయిలో ఉండదు, ఏదైనా కానీ కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం పాస్ అయిపోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్పే పాఠాలే అవి. కాబట్టి మనం కొత్తగా చదువుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చూడండి, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ
చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. ఇది చదువుకోండి. తర్వాత లాంగ్వేజ్, అది తెలుగు మీడియమా ఉర్దూ మీడియమా అని చూసుకొనేసేసి ఆ లాంగ్వేజ్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. అది ఆ లాంగ్వేజ్కి ఒక 30 మార్కులు ఉంటాయి అన్నమాట, 30 క్వశ్చన్లు. తర్వాత ఇంగ్లీష్ కొంచెం గట్టిగా పట్టాల్సిందే మనం, ఎందుకంటే దాదాపుగా ఈ గ్రామర్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం వచ్చేసి వొకాబులరీ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వొకాబులరీ పైన గుర్తు చేసుకోండి. తర్వాత ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, రికగ్నైజింగ్ ఎర్రర్స్ కానీ, డెవలపింగ్ సెంటెన్సెస్ కానీ, వీటిపైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇవి కొంచెం చదువుకోండి. ఇది నేను క్లియర్గా మీకు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మ్యాథమెటిక్స్, అది కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గణితం అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. అదొక 30 మార్కులకు 30 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఎన్వైరన్మెంటల్ సైన్సెస్, ఈ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్లో మనకు వచ్చేసేసి అవి కూడా ఒక 30 మార్కులు 30 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అంటే మొత్తము 5 ఏరియాస్ నుంచి 30 మార్కులతో వస్తూ ఉంటాయి. మీకు మొత్తం 150 మార్కులకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. కనీసం ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపిక చేసుకొని ఒక 5 గంటలు చదువుకోండి. 5 గంటలు చదివితే చాలు. స్కూల్లో కూడా చదవాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం చెప్పేదే చదవడం అన్నమాట. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మిగిలి ఉన్న ప్రతి ఒక్కరూ క్వాలిఫై అయిపోండి. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 ఎవరెవరు రాస్తారు అంటే ఎస్ఏస్, తర్వాత లాంగ్వేజ్ పండిట్స్, తర్వాత హెచ్ఎంస్, వీళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ పేపర్ 2లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఫస్ట్ పేపర్కి ఉన్నట్టే 2 గంటల 30 నిమిషాల్లో మనం రాయాల్సి వస్తుంది. ఆ తర్వాత అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసేసి నెగిటివ్ మార్కులు ఉండవు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు 4 ఏరియాస్ కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ పేపర్ 2, పేపర్ 1లో 5 ఏరియాస్ కవర్ చేయాలి, పేపర్ 2లో 4 ఏరియాస్ కవర్ చేయాలి. అయితే ఈ వచ్చేసేసి మీకు బీడీ స్టాండర్డ్లో వస్తుంది క్వశ్చన్. 10వ తరగతి స్టాండర్డ్లో క్వశ్చన్ వస్తుంది. కాంటెంట్ కానీ పెడగాజీ కానీ, కాంటెంట్ పెడగాజీ అని 2 ఉంటాయి. తర్వాత చెప్తాను నేను మీకు. కాంటెంట్ వచ్చేసేసి మనకు డిగ్రీ స్థాయిలో వస్తుంది, పెడగాజీ వచ్చేసేసి బీడీ స్థాయిలో వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎలా వస్తాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అదే సిడిపి, అందులో కొద్దిగా తక్కువ స్థాయిలో క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఇది ఇంకొంచెం ఎక్కువ స్టాండర్డ్స్లో వస్తాయి అన్నమాట. అది కూడా 30 మార్కులకు 30 మార్కులకు. తర్వాత వచ్చేసేసి లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ మనం తెలుగా అనేది ఉర్దూనా అనేది మనకు అక్కడ మన యొక్క సబ్జెక్ట్స్ని బట్టి, మన యొక్క ఉద్యోగాన్ని బట్టి మనకు నిర్ణయింపబడుతుంది. దాదాపుగా తెలుగే ఉంటుందన్నమాట. ఇదొక 30 మార్కులకు, ఆ తర్వాత వచ్చేసి ఇదొక 30 మార్కులకు. ఇక లాంగ్వేజ్ ఇది జనరల్ అనమాట అందరికీ. ఇదొక 30 మార్కులు, అదొక 30 మార్కులు. ఇది వరకే చెప్పాను కదా. ఈ లాంగ్వేజ్ పైన కొంచెం గ్రిప్ తీసుకోండి. ఇది కొంచెం డిగ్రీ స్థాయిలో వస్తాయి కాబట్టి మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితేనేమి, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఆ తర్వాత సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, డెవలపింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్, తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అదేవిధంగా కాంప్రహెన్షన్స్. ఈ విధంగా వాళ్ళు వాటిల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ 30 మార్కులకు. డిగ్రీ స్థాయిలో గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ 4th ఏరియా మనం తీసుకున్నామంటే ఈ 4th ఏరియాలో మళ్ళీ డివైడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ కట్ చేసుకోండి. ఇది మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు అంటే ఏంటంటే ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, తర్వాత బయాలజీ, వీళ్ళు ఏమవుతుందంటే ఈ ఏరియా రాస్తారు. ఈ ఏరియాలో ఏంటంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు 2 కలిసి రాయాల్సి వస్తుంది. కాకపోతే కాంటెంట్లు మాత్రం డిఫరెంట్గా వచ్చేస్తాయి. మ్యాథమెటిక్స్ని ఒక 30 మార్కులు, సైన్స్ 30 మార్కులు కట్ చేసుకొని, ఆ తర్వాత మ్యాథ్స్లో కాంటెంట్ 24 మార్కులకు వస్తుంది డిగ్రీ స్థాయిలో. తర్వాత పెడగాజీ వచ్చి 6 మార్కులకు వస్తుంది. మొత్తం 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30 మార్కులు, సైన్స్ 30 మార్కులు. సో దీంతో మనకు 60 మార్కులకు క్వశ్చన్ పేపర్ వీళ్ళు రాస్తారనమాట, సైన్స్ వాళ్ళు రాస్తారు. అయితే ప్రాబ్లం అంతా ఇక్కడే కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉన్నారు టీచర్స్. బట్ ఇట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే సోషల్ స్టడీస్ అందరం మేమంతా అదర్ దెన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళంతా ఈ సోషల్ స్టడీస్ ఎక్కడుందబ్బా, ఎట్ రాయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారులే కానీ బట్ రాసేస్తూనే ఉన్నారు, పాస్ అయిపోతూనే ఉన్నారు. కాబట్టి సెకండ్ ఏరియా ఏంటంటే సోషల్ స్టడీస్ కాంటెంట్, అది 48 మార్కులకు ఉంటుంది. పెడగాజీ వచ్చి 12 మార్కులకు ఉంటుంది. పెడగాజీ మీన్స్ స్టైల్ ఆఫ్ టీచింగ్. దాంట్లో ఏ విధంగా ఏ శైలిలో మనం పాఠాలు చెప్పాలా అని చెప్పేసి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. అవంతా దట్ ఈస్ కాల్డ్ పెడగాజీ. పెడగాజీని మనకు 12 మార్కులకు సోషల్ స్టడీస్లో ఇస్తారు. ఈ విధంగా మొత్తం ఇవి కూడా 150 మార్కులకు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫస్ట్ పేపర్ రాసేవాళ్ళు అయితేనేమి, సెకండ్ పేపర్ రాసేవాళ్ళు అయితేనేమి జాగ్రత్తగా ఈ ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండండి. అవసరమైతే మీరు నోట్బుక్ పెట్టుకోండి, రాసేయండి. కరెక్ట్గా ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కు అసలు తెలంగాణలో నాన్ టెట్ టీచర్ ఎవరు కూడా ఉండకూడదు. ఇక ద క్రైటీరియా ఫర్
కన్సిడరింగ్ పాస్ ఇన్ టీజీ టెట్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ కమ్యూనిటీ రైట్, ఇక్కడ సీరియల్ నెంబరు, ఇక్కడ కమ్యూనిటీ, ఎలిజిబిలిటీ అంటే పర్సంటేజ్ ఎంత రావాలా, ఆ తర్వాత ఈ పర్సంటేజ్ని మార్క్స్లో, ఎందుకంటే 150 మార్కులు కాబట్టి వాటిని కన్వర్ట్ చేసుకుంటే ఎంత. జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఇవి ఒక కమ్యూనిటీగా కేటగరైజ్ చేయింది. వాళ్ళకు 60% రావాలి, 60% అంతకన్నా ఎక్కువ అంటే 90 మార్కులు, 150 మార్కుల్లో 90 మార్కులు సంపాదించాలి. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ 75 మార్కులు సంపాదిస్తే సరిపోతుంది అనమాట, అంటే 50%. అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ వీళ్ళు 40% అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే సరిపోతుంది, అంటే 60 మార్క్స్. కాబట్టి ఈ ఈ ఈ రేంజ్లో మనం తప్పనిసరిగా ఈ కమ్యూనిటీ పరంగా మనం ఏం చేయాలంటే ఈ రేంజ్లో మార్కులు తప్పనిసరిగా సంపాదించేదాన్ని ట్రై చేయాలి, అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదించేదాన్ని కూడా ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ హ్యావ్ టు క్లియర్ ద టెట్ ఫస్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ ఇన్ సర్వీస్ టీచర్స్, అది నాన్ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్గా ఉండకూడదు అనేదే గవర్నమెంట్ యొక్క ఆశయం. అందువల్ల వాళ్ళు మన యొక్క స్పందనలకు ప్రతిస్పందించి మన యొక్క రిప్రజెంటేషన్స్కి స్పందించి స్పెషల్ టెట్స్ పెడుతున్నారు. తప్పనిసరిగా ఈసారి కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ యొక్క రవి ప్రతాప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.